సమారాధన సభ కాదు, అలా రిప్రజెంటేషన్ సభ కూడా కాదు. అయినను మనం ఈ సభలో మనం ఉద్దేశించి మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి. ముఖ్యంగా యానాది సమారాధన మహోత్సవ కార్యక్రమ నిర్వాహకులు సెంచులక్ష్మి యానాది జాగృతి సమితి, సింహపూరి వైద్య సమితి, జయభారతి హాస్పిటల్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన 4వ ఉత్సవానికి విచ్చేసినటువంటి అతిథులు మన ఎంపీ గారు, అట్లానే ఎమ్మెల్యే మేడం గారు, మిగతా సభ్యులందరూ కూడా, స్వామీజీ గారు, అందరూ కూడా మా యానాదుల తరఫున ముఖ్యంగా అందరికీ ప్రతి ఒక్కళ్ళం కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా జరిగేందుకు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిన గౌరవ పెద్దలు గొలగమూడి వెంకయ్య స్వామి ఈవో గారు, శ్రీ బాలసుబ్రహ్మణ్యం ఐఏఎస్ రిటైర్డ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. యానాదుల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మరియు హిందూ ధర్మ పరిరక్షణతో పాటుపడుతున్నటువంటి సింహపూరి వైద్య సేవా సమితి వారి మా జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరి అందరికీ తెలుసు, జయభారతి హాస్పిటల్ ద్వారా కేంద్ర ప్రభుత్వంచే 10 పడకల అంటే వార్డు ప్రస్తుతం 20 పడకలు నడుస్తుంది. ఈ యానాదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడము కృషి చేసిన గౌరవులు నీలైనటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ట్రస్ట్ ద్వారా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతములు, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసము, బడికి వెళ్ళే గిరిజన యానాది పిల్లలకు సహాయం బడులు, ఇదన్నిటికంటే చాలా అండర్లైన్ చేసుకున్నట్టు విషయము. నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి ఉద్యోగ అవగాహన, స్కిల్ డెవలప్మెంట్, సర్వ భారతి ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తూ అందరికి ఉద్యోగాల అవకాశాలు ఏర్పాటు చేసినట్టు కృషి చేస్తున్నటువంటి సింహపూరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు యానాదులకు అందించేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యానాది తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్, ఇప్పుడు వరకు కూడా జరిగినటువంటి ఈ కార్యక్రమాలలో ఇది నేను 3వసారి అటెండ్ కావడము. ప్రతి ఒక్క యానాదులు కూడా ఈ కార్యక్రమం ఇంత సక్రమంగా అందుకుంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఈ సంవత్సరము 17 కాలనీలకు తిరిగి అందరూ కూడా వర్కర్స్, సామాజిక కార్యకర్తలు కూడా వీళ్ళందరూ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అది ఎంతో ముఖ్యమైనటువంటి విషయము. ఇంతమంది యానాదులు డిసిప్లిన్గా ఒక వెంకటేశ్వర స్వామిని కలవటము, ఒక వెంకయ్య స్వామిని కలవటము, ఇదందరూ కూడా వాళ్ళకే చెందింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు యానాదులు ఏ విధంగా డెవలప్ కావాలి, ఎందుకు డెవలప్ కాలేకపోతున్నారని అనే దాని మీద యానాది చైతన్య చేసే విధానంలో కొన్ని మార్పులు ఉన్నాయి. అవన్నీ కూడా యానాది జాతికి సంబంధించినటువంటివి. విద్య అత్యవసరము. ఇందాక చాలామంది మనవాళ్ళు అంటారు, సంచార జాతి విధానాన్ని అప్పాలి, బాల్య వివాహాలు ఆపాలి, తాగుడుకు బానిసలు కావద్దు, విద్యా విధాలను ప్లస్ కాలం అనేటువంటి కూడా సద్వినియోగం పరుచుకోవాలి, ప్రత్యేకంగా ఐక్యమత్యంతో ఉండాలి, ప్రభుత్వం ఇచ్చే పథకాలు అన్నింటిని కూడా మీరు అందరూ పొందగలగాలి. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. సూపర్ 6 ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. పెన్షన్, తల్లి వందనము, రైతు భరోసా, ఉచిత గ్యాస్, ఉన్నత విద్య, శక్తి గ్యాస్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ పొందాలంటే గిరిజనులకి ఇవన్నీ ఆధార్ కార్డు కావాలి, ఓటర్ కార్డు కావాలి, ఇవన్నీ కూడా రేషన్ కార్డు కావాలి. ఇవన్నీ కూడా మీ అందరికి కావాలి. ఇప్పుడు కూడా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వచ్చే స్లోగన్ ఏంటంటే మాకు ఆధార్ కార్డు లేవు, ఇవన్నీ అందట్లేదు. ఈ కార్యక్రమాలన్నిటికి కూడా ఇవి మెయిన్. అన్ని కార్యక్రమాలకు కూడా ఇవన్నీ ముందు అడిగడానికి ఒకటే కారణము. ముఖ్యులని మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా యానాదుల తరఫున చెప్పారు. అందరూ కూడా విద్య, ఇప్పుడు వెంకటేశ్వర గారు మాట్లాడినా, తర్వాత ఇంకొక వెంకటేశ్వర గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, మేము ముగ్గురు విద్యావేత్తలు యానాదుల్లో నుంచి ఎందుకు బయటకు వచ్చాము, ఇక్కడ కూర్చోబెట్టుకొని ఒక ఎంపీ గారి పక్కన కూర్చొని, ఒక ఎమ్మెల్యే గారి పక్కన కూర్చొని ఇంతమంది పెద్దల మధ్యలో మేము కూర్చోగలిగామంటే మాకేమైనా తెల్లబట్టలు వేసుకున్నందు వాళ్ళు కూర్చున్నారు అనుకున్నారా? మీరు అందరూ కాదు, మేము విద్య అభ్యసించినందువల్లే మేము ఇక్కడ కూర్చోగలిగాము. అలాగే మాలాగే చాలామంది యానాదులు బయటికి రావాలి. అందరూ కూడా విద్యను అభ్యసించి మీరు తీసుకురాగలగాలి. ఇదే ప్లేస్ మీరు అందరూ కూడా కూర్చోగలగాలి. కాబట్టి దీనికి నాంది పలకండి. మీరందరూ కూడా ఇంతమంది సమారాధనలో మీరందరికీ దీక్ష పొందారు. ఈ దీక్షను మీరు కంటిన్యూ చేయండి. మీరందరూ కూడా వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ పిల్లలందరూ కూడా సక్రమంగా చదివించండి. మా పిల్లల్ని సక్రమంగా చదివిస్తాము. మా భర్తలందరూ కూడా వ్యసనాలకు దూరం పెడతాము. మీ భార్యాభర్తలందరూ కూడా ఖచ్చితంగా పనిచేసుకొని కూలి సంపాదించుకొని అన్ని కులాల ద్వారా డెవలప్ అవుతాము. మేమందరం కూడా డెవలప్ అవడానికి ముందడిగేస్తాను. వ్యసనం గట్టి పరిస్థితుల్లో పోవని ఈరోజు ఈ సమాధానాన్ని అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సిందే.
రేపు నెక్స్ట్ వచ్చే కార్యక్రమంలో కూడా దీన్ని మీరు చెప్పాల్సిందే. మేమందరూ కూడా ఇంతమందిని మారిపోయాము, వ్యసనాలకు దూరంగా ఉన్నాము, పిల్లల్ని ఇంతమందిని మేము చదివించుకోగలిగాము, ఇంతమందిని మేము డెవలప్ చేశాము. గవర్నమెంట్ ప్రతిదీ మనకి ఇవ్వడానికి తయారుగా ఉంది. విద్యావేత్తలు అన్ని హాస్టల్స్ ఉన్నాయి, అన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ప్లస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఇది తక్కువ లేదు అనే దానికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో 10% మీరు అందిపుచ్చుకుంటున్నారు. అదన్నిటి కాకండి నిరక్షరాస్యత, నిర్లక్ష్యము. నిరక్షరాన్ని దూరంగా పెట్టండి. కష్టపడే విధానాన్ని మీరు ప్రయత్నించండి. ఇవన్నీ కూడా వస్తే మీరు కూడా తప్పనిసరిగా మాలాగే ఇక్కడ కూర్చోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఎన్నైతే హాస్టల్స్లు ఉన్నాయో, ఎక్కడైతే బెస్ట్ స్కూల్స్లు ఉన్నాయో వాటన్నిటినీ మీ కాలనీ ద్వారా, ఈ సమితి ద్వారా, ఇప్పుడున్నటువంటి చెంచులక్ష్మి సమాధాన సమితి సభ్యుల ద్వారా మీరు వాళ్ళని తీసుకొని పోయి మీరందరూ వెళ్ళి ఆ స్కూల్స్లో మీరందరూ కూడా సీటు సంపాదించండి, రిక్వెస్ట్ చేయండి. ఇవన్నీ కూడా మనం డెవలప్ అయ్యేదానికి ఒక మెట్టు. అడిగితే అమ్మాయినా పెట్టదు, మీరు అడగాల్సిందే. పోరాడితే బానిస సంఖ్యలే పోతాయి, మీరు పోరాడండి. అది కూడా గాంధీనగర్లో పోరాడండి, అంతేగాని బానిస సంఖ్యలు అని చెప్పారు రేపు మొదటి నుంచి రోడ్డు మీద ధర్నాలు చేయడం కాదు. అలా కాదు, సౌమ్యంగా ప్రయత్నించండి. ఇంతమంది సౌమ్యులు, యానాది అభిమానులు ఇంతమంది మీ పక్కన మీ ఎదురు కూర్చున్నారు. మీరంతా కూడా మీ యానాదులు డెవలప్ చేయడానికి మేము అందరూ ఉన్నాము. మీరు వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి వాళ్ళు చేసే అభిమానాన్ని మీకు ఎందుకు పొందలేకపోతున్నారు? దాన్ని ఉపయోగించుకొని మీరు ఎందుకు చదువుతున్నారు, ఎందుకు అభివృద్ధి లేదు చెప్తున్నారు? 70 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా పైన స్వతంత్రం వచ్చి ఇంకా కాలుకట్టల దగ్గర ఎందుకు ఉండిపోతున్నారు? ఇంకా సుఖం బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు? ఇంకా చెత్త ఎందుకు వేస్తున్నారు? జుట్టు ఎందుకు వేసుకుంటున్నారు? ఇవన్నీ కూడా ఎందుకు ఉండిపోయింది? వీటన్నిటికి కారణం విద్య. సోమరిపోతాను విడనాడండి, రండి. ఇది మన అందరం కూడా. నేను మీ గురించి చెప్పేది ఒక యానాది సభ్యుడిగా ఆవేశపడి ఒక అక్క చెల్లికి, ఒక అన్నకి, ఒక తండ్రికి, ఒక బిడ్డలకి అందరికీ నేను ఇచ్చేది అనేటువంటి నా ఆవేశాన్ని మీకు ఇస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా పనిచేయాల్సిందే. ఇప్పుడు గవర్నమెంట్ సభ్యులందరూ కూడా విన్నవించుకునేది పార్ట్ 1 ఉంది సార్. పార్ట్ 2లో మేము ఏదైతే మేమందరం గవర్నమెంట్ తరఫున అన్నీ పొందుతున్నాం సార్. కాకపోతే మాకందరూ కూడా మీరు పార్లమెంటులో కానీ అసెంబ్లీ కానీ కొంత వినిపిస్తూ ఉన్నారు, కానీ మాకు ఇంకా సరిపోదు సార్. మీరు ఏదైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ ప్రజాప్రతినిధులకు మాకు ఎదుగుతున్నటువంటి ఎదుగుదలని మమ్మల్ని ఆపొద్దు సార్, మాకు ముందుకు తీసుకెళ్ళండి సార్. 75 సంవత్సరాల పైనుండి ఇంతవరకు 14 లక్షల మంది యానాదులకి ఒక్క ఎమ్మెల్యే పోస్ట్ లేదు, ఒక్క ఎంపీ పోస్ట్ లేదు, పార్లమెంట్లో వినిపించడానికి ఒక సభ్యులు లేడు, ప్లస్ అసెంబ్లీలో వినిపించడానికి ఒక సభ్యులు లేడు. అదే ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో నుండి తక్కువ జనాభా వాళ్ళకి ప్లస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు మున్సిపల్ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతాలు ఇంతమంది యానాదులు ఉన్న సంఖ్య ఉన్నటువంటి ఎందుకు రాలేదు సార్? మీరందరూ కూడా ఒక్కసారి దయచేసి ఆలోచించి, మేడం గారు కూడా చాలామంది 2-3 నెల్లూరు మినిస్టర్స్ కూడా అసెంబ్లీలో వినిపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. రాబోయే కార్యక్రమంలో కూడా మీరు నెక్స్ట్ అసెంబ్లీగా ఎంట్రీ అయ్యేదానికి, పార్లమెంట్కి ఎంట్రీ అయ్యేదానికి మీరు ప్రణాళికలు మళ్ళీ ఆలోచించి మీకు ప్రధానమంత్రి దగ్గర కానీ మన ఇక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ తీసుకొని వెళ్ళి మాకు నెక్స్ట్ వచ్చే కార్యక్రమంలో, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో గొలగమూడిలో ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక అసెంబ్లీ సభ్యుడు వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడే అవకాశం మీరు అందరూ కలిసి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఆవేశంగా మాట్లాడేటువంటి విన్నటువంటి ప్రతి ఒక్క యానాటి సభ్యులు కూడా మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేసి మీరు ఇచ్చినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా ఏదో విన్న వాళ్ళని కూడా మేము తప్పుగా ప్రయత్నం చేస్తాం సార్ అని ప్రతిజ్ఞ చేయండి. ఈ వాక్యాలన్నింటి కూడా విన్నందుకు అందరికీ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై యానాది, జై హింద్.